హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వే టు ఫుడ్. ఈరోజు బంగాళదుంప ఫ్రై కర్రీ ఎలా తయారు చేసుకోవచ్చో తెలుసుకుందామా? ముందుగా ఒక గిన్నె తీసుకొని తగినంత నూనె పోసుకోవాలి. నూనె వేడి అయ్యాక కొన్ని వెల్లుల్లి వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. పచ్చివాసన పోయాక కొద్దిగా శనగపప్పు, సరిపడినంత ఆవాలు, సరిపడినంత జీలకర్ర వేసి కొద్దిగా వేగనివ్వాలి. తర్వాత ఎండుమిరపకాయలు 2 కట్ చేసి వేసి రెండు రెబ్బల కరివేపాకు వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత ఓ కప్పు ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి వేసుకొని 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇప్పుడు బంగాళదుంప ముక్కలను వేసుకొని 6-7 నిమిషాలు మగ్గనివ్వాలి. బంగాళదుంపలు మగ్గిన తర్వాత చిటికెడు పసుపు, చిటికెడు ఉప్పు వేసి బాగా కలపాలి. తర్వాత సరిపడినంత కారం వేసుకొని మళ్ళీ కలిపి 2-3 నిమిషాలు మగ్గనివ్వాలి. చివరిగా టేస్టీ కోసం కొరియాండర్ పొడి వేసుకొని కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే రెడీ. వేడి వేడి బంగాళదుంప ఫ్రై కర్రీ రెడీ. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేస్తారా? మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కడం మర్చిపోకండి.